ఆరాధించేవాడుగా ఉంటే, నిజంగా దేవుని ఆత్మానుసారంగా ఆరాధించేవాడుగా ఉంటే, నిజంగా దేవుని మనసారా వెంబడించేవాడుగా ఉంటే గన ఆ వ్యక్తి భక్తి ఏం చేస్తుందంటే అన్ని పరిస్థితులలో కూడా అతనిని ధైర్యంగా ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదంటే గన దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావంటే, ప్రతి చిన్నదానికి భయపడుతున్నావంటే, ఏదొచ్చినా భయపడుతున్నావంటే, చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నావు, పెద్ద విషయాలకు భయపడుతున్నావు. చిన్న సమస్య వస్తే ఏడుస్తున్నావు, పెద్ద సమస్య వచ్చిందంటే ఇంక అస్సలు అడ్రస్ ఉండట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? నీ యొక్క ఏడుపు, నీ బాధ, నీ దిగులు ఏం తెలియజేస్తుందంటే నీ భక్తిలో శక్తి లేదు కాబట్టి ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నావు, ప్రతి చిన్నదానికి భయపడుతున్నాం, ప్రతి చిన్నదానికి కూడా మనం దిగులు పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజంగా మన భక్తిలో సత్తా ఉంటే గన మన భక్తిలో ఏముంటుంది తెలుసా? ఒక ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం.